నమస్తే అండి. నమస్తే అండి. రోజా పులుపు మాటలు, పులుపు అంటే పులుపు కాదు, అది బలుపు యాక్చువల్ గా. ఓకే, చూడండి ఎలా మాట్లాడుతుందో. దీని మీద చాలా ఉంది, రోజా గురించి చాలా మాట్లాడాల్సింది చాలా ఉంది. సరే అండి. ఒక రోజు అంటే ఎవ్రీ డాగ్ హ్యావ్ ఇట్స్ ఓన్ డే అంటారు. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది అంటారు. సో ఈ కుక్కకు కూడా ఒక రోజు వచ్చే పరిస్థితి ఉంది తొందరలోనే. ఒక్కసారి వినిపిస్తాను చూడండి. నువ్వు కేసులు పెడతావా పెట్టు, జైల్లో పెడతావా పెట్టు, మరి వచ్చేది మాదే ప్రభుత్వం. ఏంటండి ప్రభుత్వం వచ్చేది, ఏంటండి మాట్లాడుతుంది? ప్రభుత్వం వచ్చేది రాంది పక్కన పెడదాం సార్. ప్రభుత్వం వచ్చేది రాంది ఏమకి స్పష్టంగా అర్థమైపోయింది. ఆల్రెడీ పేరు నాని పరారులో ఉన్నాడు, స్వయం సతీమణితో సహా, పెళ్ళంతో సహా. అయితే ఇలాగే మాట్లాడేవాడు ఆయన కూడా, ప్రెస్ మీట్లు పెట్టి రోజు ప్రెస్ మీట్ పెట్టి తలా తోక లేకుండా మాట్లాడుతూ ఉంటది. ఎప్పటి నుంచో అందరికి తెలిసిందే ఈ ఐరన్ లెగ్. అయితే పేరు నాని సొంత కులాన్ని బేస్ చేసుకొని పవన్ కళ్యాణ్ గారి పైన అంత అసహ్యంగా చెప్పు చూపిస్తా మాట్లాడుతూ ఉంటాడు, వెట్టకారంగా మాట్లాడుతూ ఉంటాడు. మనం చూస్తే కాకినాడ ఏదైతే పోర్టు విషయంలో పవన్ కళ్యాణ్ గారు అక్కడికి పోయినాక సీజ్ ద షిప్ అని ట్విట్టర్ లో ఇండియా మొత్తం ట్రెండ్ అయింది, నెంబర్ 1 లో ఉన్నారు. సీజ్ ద షిప్ అనే వర్డ్ మొత్తం ఇండియా అంతా ట్రెండ్ అయింది. అయితే ఆ మరుసటి రోజు ఈయన వచ్చి పేరు నాని కౌంటర్ చేస్తా వెట్టకారంగా ఎన్ని జోడించి మాట్లాడుతున్నారు. సార్ వీళ్ళ ప్లాన్ అంతా ఎట్లుంటదంటే దొంగే దొంగ 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 అన్నట్టు ఒక దొంగతనం చేసి ఎదురోడి పైన అద్దో దొంగ అంటాడు. అంటే నా దొంగతనం అంతా కనిపించదు, అది కనిపించదు. అది వాళ్ళ ఒక మాస్టర్ ప్లాన్. అదేదో సినిమాలో నేను చూశాను, ఒక మర్డర్ జరుగుతుంది, పోలీసులు వచ్చి బాడీని తీసి అక్కడంతా ఫోరెన్సిక్ వాళ్ళ టీం ని తీసుకొచ్చి డాగ్స్ ని తీసుకొచ్చి అంతా చేస్తా ఉంటారు. అక్కడ కారం పొడి జల్లేసి ఉంది, దొంగను పట్టుకోవడం కష్టంగా ఉందండి అని చెప్తా ఉంటారు ఈ ఫోరెన్సిక్ వాళ్ళు. ఆ చంపినోడు ఆ జనాలు గుమ్మిగూడి ఉంటారు కదా, ఆ జనాల్లోనే వచ్చి చూస్తా ఉంటాడు ఈ పోలీసులు ఏం చేస్తున్నారు, ఎవరని తెలుస్తున్నారు, ఎవరని పట్టుకోబోతున్నారు. అక్కడే ఉంటాడు, చూడటాక ఆడు వచ్చి అక్కడే నిలబడి ఉన్నాడు, పరారులో ఉన్నాడు. ఏదో తమిళ డబ్బింగ్ సినిమాలో చూసా. అలాగే పేరు నాని కూడా అది. ఇప్పుడు ఆయన చేసిన దొంగతనం బయట పడినా కూడా ఏదైనా మాట్లాడేదానికి ఉంటుందేమో అని ప్లాన్ వేసుకొని పబ్లిక్ గా మాట్లాడినాడు. నేను ధైర్యంగా గట్టిగా మాట్లాడినప్పుడు నా దొంగతనం ఎవరికి అర్థం కాదు. ఆ మాస్టర్ ప్లాన్ పేరు నాని చేశాడు. అయితే ఆయన ఏదైతే 3508 బస్తాలు దొంగవరానైనా దీనికి లెక్క పత్రం లేదు, మాయమైపోయింది అని చెప్పి ఈ యొక్క సిఐడి వాళ్ళు పోలీసు వాళ్ళు కనుక్కున్నారు. కనుక్కుంటే దొంగతనం చేయనప్పుడు పబ్లిక్ లోకి వచ్చి నిన్న మొన్న ఏదో అయిన దానికి కాదానికి రోడ్ల పైకి వస్తామని చెప్పి ఈ మాదిరి పులుపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు కదా, బలుపు మాటలు. పేరు నాని ఎంతటోడు సార్, ఎప్పటి నుంచో మంత్రిగా ఉన్నాడు. ఏదేదో ఆయన యొక్క వాళ్ళ పేరుని కృష్ణమూర్తి వాళ్ళ ఫాదర్ నుంచి అటువంటి ఫ్యామిలీ పరారయ్యే పనిలా జైల్లో పెట్టినని అదొక వాళ్ళకి ఒక రాజకీయంగా బూస్టప్ ఇస్తుంది, జైల్లో పెట్టుకొని అని. అట్లాంటోడు పరారులో ఉన్నాడంటే, పరారులో ఉన్నాడు సరే, ఏది ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళని పోలీసులు హింసిస్తున్నారు అని మనం ఒక యాంగిల్ అనుకుందాం. అయితే ఈయన డబ్బులు 1,30,00,000 చేంజ్ ఈ మాయమైపోయిన 3,508 బస్తాలు డబ్బులు డీడీ కట్టాడు కోర్టులో. అక్కడ దాకా ఒక సబ్జెక్ట్ సార్. అయితే నువ్వు డబ్బులు కట్టినావా సరే, నేను ఒక దొంగతనం చేస్తా ఒక రోజు, మళ్ళీ డబ్బులు కడతా అంటే దొరికితే దొంగ లేదంటే ధర, అప్పుడు దొరికితే డబ్బులు కడతా లేదా దొరకకుండా నాకు జాక్పాటే. ఆ యాంగిల్లో ఉన్నాడు. అయితే చేసిన దొంగతనాన్ని ఎక్కడైతే సర్కిల్ గీసి చట్టం పరిధిలో నాకు శిక్షించకుండా అంటే అట్లాంటి వాళ్ళు లక్షల మంది తయారైపోతారు, అందరికీ చేస్తారు. ఇంకా అవును, అవిసులుబాటే. అంటే క్లియర్ కట్ గా నేను తప్పు చేశాను అని వాడికి అర్థమైపోయింది, ఒప్పుకున్నట్టే జరుగుతా ఉన్నది. సరేలేనైనా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతా ఉన్నట్టు తప్పించుకున్నాను అని అనుకున్నాడు. ఏది అధికారుల్లో కూటమి ప్రభుత్వంలో కూడా ఆ వైసీపీ ఒక మాయ ఉన్నది కదా సార్, ఆ మత్తు వాళ్ళకి సంబంధించి ఏదో లాబింగ్ చేద్దాం ప్రయత్నాల్లో ఉన్నాడు. ఏదైనా కేసు అన్నా తగ్గుతుందేమో తర్వాత చూసుకొని బయటకు వద్దామని. ఈ టైంలో ఏమైందంటే, అయ్యా నువ్వు ఎత్తేసింది 3,508 బస్తాలు కాదు, 7,550 చిల్లర బస్తాలు అని ప్రభుత్వ అధికారులు మళ్ళీ కనుక్కున్నారు. ఇది కేవలం నేను చెప్తాను లెక్కాపత్రంలో సార్, డాక్యుమెంటేషన్ ఎవిడెన్స్ ఇప్పటివరకు తెలియదు, డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ మాత్రం అది. ఇది కేవలం ఆయన గోదాముల్లో ఆడ పూర్వ ప్రభుత్వం
వాళ్ళ సొంత మనుషులు గోదాములకి కాంట్రాక్ట్లు ఇచ్చుకుంటూ పోయింది. దాంట్లో ఈయనకి 100 గోదాములు ఉన్నాయంట పేరునానికి. దాంట్లో అన్ని అక్రమంగా ఎత్తేసాడు ఆ బస్తాలన్నీ. అందులో భాగంగా లెక్క తేల్చింది ప్రస్తుతానికి ఎంత అంటే 5,700 చిల్లర సార్ బస్తాలో. కట్టిన డబ్బు 1,30,00,000 1,50,00,000 కట్టాడు. ఇంక ఇది కూడా కడతానంటే సరిపోతుందా? అక్రమంగా ఈయన దాపెట్టిన గోదాంలో కదా సార్, 1000 టన్నులు తరలించిన దాంట్లో ఈయన ప్రథమ ముద్దాయి. అది కేసు క్లియర్ గా ఎంత అనేది పోలీసులు తేల్చాలా, ఆయన చట్టం పరిధిలో శిక్షింపబడాలా. ఆల్రెడీ ఈయన మాయం చేసిన బస్తాలు సౌత్ ఆఫ్రికా కూడా చేరిపోయినాయి. ఎప్పుడో సారి ప్రభుత్వం 5 ఏళ్ళు ఉండింది. ఏమండి, పేదోళ్ళు తినాల్సిన బియ్యం పేదవాడి నోటి దగ్గర కుక్కలాలా ఉండాలండి వీళ్ళకి. సార్ ఒక ప్రజాప్రతినిధి అంటే నువ్వు తప్పు చేయొచ్చు, నేను తప్పు చేయొచ్చు సార్. ప్రజాప్రతినిధి అన్నోడు ఒరే నాయనా ఆ దోల పావుదురా, మంచి పని చేసుకోరా అని. ఏది చట్టము, న్యాయము, లాయర్లు, జడ్జిలు కాదు, మనం ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి ఒక తండ్రి మాదిరం, అన్న మాదిరం మనకు ఒక మంచి చెప్పాలా. అది ఏ స్థాయిడైనా, ఎమ్మెల్యే కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, మనం ఎన్నుకోబడినాడు. ఓడు ఆ రూట్లో లేదు, ఓడిని మనం డిక్టేటర్ చేసేస్తున్నాం. ఆ విధంగా వ్యవహరిస్తున్నారు. అదే విధంగా వైసీపీలో చాలా మంది ఆ విధంగా వ్యవహరించిన వాళ్ళు ఈ రోజు బొక్కలోకి వెళ్తానే ఉన్నారు, పరారులో ఉన్నారు. ఏదన్నా గుడ్డిలో మెల్ల అన్నట్టు ఏదన్నా శిక్ష తగ్గుతాదేమో పరారుకి మొదలు పెట్టేస్తున్నారు. ఆయన చూసి కూడా ఈయన సిగ్గు రాకుండా ఉంటే ఆ దేవుడు, అమ్మో దేవుడు అంటున్నా సార్, ఇది మరీ పొరపాటు. దేవుడితో చెలగాటం ఆడింది, దేవుడితో చెలగాటం ఆడింది. ఆడ మాట్లాడే శుద్ధపోస దేవుడితో చెలగాటం ఆడింది సార్. సాక్షాత్తు నగిరి కదా, ఆ తిరుమలకి కొడితే గంట కాదు 40 నిమిషాల లోపు ఇది అలిపిరికి చేరొచ్చు అని చెప్పి ఆమెకు జగన్మోహన్ రెడ్డి గారు మంచి పోస్ట్ ఇచ్చాడు. అక్కడ టికెట్లు అమ్ముకోవడం మొదలు పెట్టింది, 100 కోట్లు సంపాదించేసింది సార్. దాంతో మనం చూస్తే అర్థం అవుతుంది. బెంగళూరులో 100 ఎకరాలు కొనిండదు భూములు బంగారు. పబ్లిక్ గా ఓపెన్ స్టేట్మెంట్, ఏమైనా పెద్ద పెద్ద టీవీలోకి వచ్చి చెప్పింది. BMW కార్లు, అదే సార్, అదే నేను అనుభవుతున్నాను. పెద్ద పెద్ద టీవీలోకి వచ్చి స్పష్టంగా చెప్పింది, రికార్డెడ్. నా కొడుకు ఆ కారు నచ్చలేదు, నా కొడుకు కోసం 2 BMW కార్లు కొన్నాను, వాడికి ఏది నచ్చితే దాంట్లో వేసుకోను అని ఆ రేంజ్ లో మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉండే ప్రజలు ఒక్కొక్క ఇంటికి రేపే పోయి 30,000 నగిరిలో మొత్తం అన్ని ఇళ్లకు పంచినా కూడా వాళ్ళు పెట్టుకోండే కసి తగ్గల. ఒకప్పుడు చెక్ బౌన్స్ కేసుల్లో ఉండి లాయర్ ఫీజులు కూడా కట్టలేని స్థితిలో ఉండేది రోజా. ఒకప్పుడు ఉండి ఇటలీ పోవడాలు, పెద్ద పెద్ద సెలబ్రిటీలే సార్ ఆవిడ అంతా వ్యవహారం వేరే. అయితే నేను ప్రజలకు సంబంధించిన విషయం మాట్లాడుతున్నా. ప్రజల సొమ్ము 100 కోట్లు తిని వాళ్ళ అన్నోళ్ళని దాదాపు 5 మంది ఆ నియోజకవర్గంలో, వాళ్ళ అన్నంట, ఇంకో అన్నంట, వాళ్ళ మరిదంట, వీళ్ళందరూ ఎమ్మెల్యే డాను, ఎమ్మెల్యే కింద పనిచేసే వాళ్ళందరూ ఆ యొక్క నియోజకవర్గ ప్రజల్ని హింసించే వాళ్ళు. ఆ ఇసుక విషయంలో కావచ్చు, ప్రతి కాంట్రాక్ట్ వాళ్ళదే. అందుకు వాళ్ళని కుక్కను కొట్టినట్టు కొట్టేసి ఓడిపించేశారు. లైఫ్ టైం. ఒక్కటి బాధాకరం జగన్మోహన్ రెడ్డి పై నాకు ఉండే సానుభూతి ఏంటంటే, రోజా గారు కావచ్చు, గారు అంటున్నా, మహిళలంటే గౌరవం, మహిళలంటే పిచ్చ గౌరవం నాకు. అదే విధంగా గోరంట్ల మాధవ్ గారు, అమ్మటి రాంబాబు గారు, ఇట్లాంటి వాళ్ళు లైఫ్ టైం గెలవరు. జగన్మోహన్ రెడ్డి గారికి నేను చేసే ఓపెన్ సూచన, గోరంట్ల మాధవ్ గారు, రోజా గారు, అమ్మటి రాంబాబు గారు, వీళ్ళు లైఫ్ టైం గెలవరు. అక్కడ మీరు ఏదైనా వేరే అభ్యర్థులను పెట్టుకుంటే, సార్ నా మాటలో ఏదైనా తప్పు అయితే వైసీపీ వాళ్ళని చెప్పను, నేను వింటా. నా మాటలో తప్పు అయితే వాళ్ళ మేలుగారే చెప్తున్నా సార్. మిగిలిన వాళ్ళు వాళ్ళ పనులు చేసుకున్నారు రాజకీయం కాబట్టి. అసలు పేర్ని నాని మొన్నటి వరకు అలా మాట్లాడిన పేర్ని నాని ఈ రోజు పరారీలో ఉన్నాడు, యాంటిసిపేటరీ బెయిల్ కోసం కోర్టులో వేసుకున్నాడు. అవును, రోజా ఇప్పుడు మరుగుతుంది. ఈ వ్యవహారం అంతా పబ్లిక్ చూసింది. ఏదైతే వీడు మాట్లాడినారో అక్కడ దాదాపు 150 మంది జమ చేయించుకుంది మనుషుల్ని. రోజక్క అని అనిపించుకునేది. ఇది పబ్లిక్ లోకి వచ్చినప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ బట్టి ప్రభుత్వం కూడా నడుస్తూ ఉంటది. ఒక్కొక్క టోకన్ బట్టి వ్యవహారం మారుతా వస్తుంది. వీళ్ళ ఈ టోకన్ దగ్గరలో ఉండాలి. ఓకే, నేను ఓపెన్ గా చెప్తున్నా, అంటే నా మాట తప్పకూడదు, ఇంకా స్ట్రైట్ గా చెప్తున్నా. కుక్కల వ్యాన్లో అని చెప్దాం అనుకోండి, వద్దు, మహిళలంటే గౌరవం కాబట్టి చట్టం దాని పని అది చేసుకుంటా పోతానే. దగ్గరలో అతి దగ్గరలో బొక్కలేకన పాకుంటే బొక్కలేకపోయేలోపు రోజా కోసం 4 టీములు పోలీసులు గాలింపు, లేదా హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ వేసింది అనే వార్త మీరు పరారీలో రోజా ఎక్కడ పోయినదో కనిపించలేదు. ఇట్లాంటి వార్తలు మీరు అతి త్వరలో చూడకుంటే నేను ఇంకా నా వృత్తికి నేను వదిలేస్తాను. సో వాటి మీద త్వరలో మనం వీడియో కూడా చేస్తా ఉంటారు. అయితే చేస్తాను, పక్క కాన్ఫిడెంట్, 100% కాన్ఫిడెంట్. రోజా పరారీలో ఉంది, పోలీసులు వేట. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలండి.